ఈసారి బిగ్ బాస్ కు ఎంపిక ఎలా జరిగింది? కామనర్స్ కి అవకాశం అంటూ పిలుపునివ్వగానే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఎంపిక ఎలా జరిగింది? ఎన్ని వడపోతలు జరిగాయి? ఇలా రెండు హౌస్ల పద్ధతిని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారా? ఇంతకు ముందు ఇతర భాషల్లో జరిగిన 3 ప్రయోగాలు సక్సెస్ అయ్యాయా? ఇప్పుడు తెలుగులో అంతకు మించిన సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ఎంజోమోల్ స్టార్మా ఏం చేయబోతున్నాయి? బిగ్ బాస్ తో పాటు చిన్న బాస్ కూడా ఒకరుంటారు అన్న ప్రచారంలో నిజమెంత? చిన్న హౌస్ లో ఎలాంటి సౌకర్యాలుంటాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలేంటో ఇప్పుడు చూసేద్దాం. కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఇంకాస్త పెంచడానికి ఈసారి బిగ్ బాస్ లో 2 వేరు హౌసెస్ ని పెడుతున్నారు అన్న సంగతి తెలుసు కదా. నిజానికి కామన్ పీపుల్ కూడా పోటీ పడవచ్చు అంటూ దరఖాస్తులు ఆహ్వానించినప్పుడే ఊహాగానాలు వచ్చినా ఇప్పుడు అదే నిజమని తేలిపోయింది. సెలబ్రిటీలు, కామనర్స్ అంటూ ఇద్దరిని విడదీసి ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెంచి రేటింగ్స్ సంపాదించడానికి తెలుగులో మొదటిసారిగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సిటీ వాళ్లను, పల్లెటూరి వాళ్లను వేరు చేసి 2 వేరు హౌసెస్ లో ఉంచి వాళ్ల మధ్య గొడవలు పెట్టి ఆటను రక్తి కట్టించాలని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ఇది తెలుగు బిగ్ బాస్ కి కొత్తే అయినా పుష్కర కాలం క్రిందటే ఈ ప్రయోగం జరిగింది. 2012 నవంబర్లో హిందీ బిగ్ బాస్ 6వ సీజన్లో ఇలా 2 హౌస్లు పెట్టారు. ఫ్యాషనబుల్ గా ఉండే సిటీ కంటెస్టెంట్స్ ఒక హౌస్ లో ఉంటారు. పక్కనే వేసిన పల్లెటూరి గుడిసె సెట్ లో మరికొందరు ఉంటారు. అయితే అలా పల్లెటూరి సెట్ ఉన్నట్లు సిటీ కంటెస్టెంట్స్ కి అస్సలు తెలియదు. పల్లెటూరి వాళ్ళు మాత్రం సిటీ వాళ్ల కదలికలన్నీ కూడా కెమెరాలో చూసే వీలుంటుంది. అలా 2 వారాలు గడిచాక ఒకరోజు ఉన్నట్టుండి ఇద్దరిని అటు ఇటు మార్చేస్తారు. అంటే మోడ్రన్ ఇంట్లోకి పల్లెటూరి వాళ్ళు, పల్లె గుడిసెలలోకి సిటీ వాళ్ళు మారుతారు. అప్పుడు నానా హంగామా జరుగుతోంది. వాళ్ళ రియాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చిన్నపాటి గుడిసెలో సర్దుకోవడానికి మోడర్న్ హౌస్ వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా ఒకరోజు ఉంచాక అందరినీ మోడర్న్ హౌస్ లోకి తీసుకొస్తారు. కమల్ హాసన్ హోస్ట్ గా 7వ సీజన్ లో తమిళ బిగ్ బాస్ లో కూడా ఈ ప్రయోగం చేశారు. 2023లో జరిగిన ఈ సీజన్ లో లగ్జరీ హౌస్, స్మాల్ హౌస్ పేరుతో 2 రకాల హౌసెస్ ఉన్నాయి. లగ్జరీ హౌస్ లో మామూలుగానే ఎప్పుడు ఉండే ఏర్పాట్లే ఉంటాయి. స్మాల్ హౌస్ లో మాత్రం ఒక చిన్నపాటి కన్ఫెషన్ రూమ్, కిచెన్, చిన్న గదిలో బెడ్స్, చిన్నపాటి అవుట్డోర్ సిట్టింగ్ ఏరియా, లగ్జరీ హౌస్ ని చూడడానికి వీలుగా ఒక గ్లాస్ పెట్టారు. సోఫా సీట్లకి బదులుగా నేల మీదనే చాపలు పరిచారు. బిగ్ బాస్ కన్నడలో ఇలా 2 హౌస్ల పద్ధతి 2024లో జరిగిన 11వ సీజన్ లో మొదలు పెట్టారు. కిచ్చా సుదీప్ హోస్ట్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళంలో పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు అని పేర్లు పెట్టగా కన్నడలో స్వర్గం, నరకం అని పిలిచారు. కంటెస్టెంట్స్ ప్రవర్తన ఆధారంగా వాళ్ళు స్వర్గంలో ఉండాలో, నరకంలో ఉండాలో వ్యూవర్స్ నిర్ణయిస్తారు. మొత్తంగా కన్నడలో ఈ కాన్సెప్ట్ ఆసక్తిని పెంచగలిగింది. వ్యూవర్స్ కూడా బాగా ఆదరించారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే తెలుగు బిగ్ బాస్ లో ఇలాంటి 2 హౌస్ల పద్ధతి బాగానే ఆకట్టుకుంటుందని అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన హిందీ, తమిళ్, కన్నడ బిగ్ బాస్ 2 హౌస్ల పద్ధతిలో చిన్న మార్పులైతే జరిగాయి. తెలుగులో ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి మరి. సెలబ్రిటీస్, కామనర్స్ అంటూ విడదీస్తున్న 2 హౌస్లతో నాగార్జున ఏ మ్యాజిక్ చేస్తారో చూడాలి. కామనర్స్ ని ఎంపిక చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చిందట. మొదటి స్క్రూటిలోనే 1020 అప్లికేషన్స్, వాటి నుండి మళ్లీ 100 ఎంపిక చేయడం వరకు పడ్డ కష్టం ఒక ఎత్తు అయితే, మొదటి స్క్రూటిలోని 1020 అప్లికేషన్స్, వాటి నుండి మళ్లీ 100 ఎంపిక చేయడం దాకా పడ్డ కష్టం ఒక ఎత్తు. ఆ తర్వాత మళ్లీ వడపోతలతో తగ్గించుకుంటూ రావడం మరొక ఎత్తు. ఏమైతేనే ఎన్ని వడపోతలలో ఎవరు ఎంపికయ్యారో చూడాలన్న ఆసక్తి, ఎందుకు సెలెక్ట్ కాలేదో రివ్యూ చేసుకోవాలని ఇతర దరఖాస్తుదారుల్లో ఉండే ఆసక్తి కూడా బిగ్ బాస్ ని ఉత్కంఠభరితం చేసే అవకాశం ఉంది. కంటెస్టెంట్స్ ని వాళ్ల సోషల్ స్టేటస్ ఆధారంగా సెలబ్రిటీస్, కామనర్స్ అని విడదీస్తారా, లేదా అందరినీ పిలిచి వాళ్ల పర్ఫార్మెన్స్ ఆధారంగా ఒక పనిష్మెంట్ లా చిన్న ఇంటికి పంపుతారా అని అనుమానాలు మాత్రం ఇంకా తీరలేదు. బిగ్ బాస్ కి తోడు చిన్న బాస్ ఉంటారని ఒకవైపు ప్రచారం జరుగుతూ ఉంటే, 2 హౌస్లతో ఎంటర్టైన్మెంట్ మాత్రం డబుల్ ధమాకా అనే మాట ఇంకోవైపు వినిపిస్తోంది. 2 హౌసెస్ పద్ధతి ఎలాగో ఇప్పటికే తెలుసు కాబట్టి ఈసారి కొత్తదనం చూపించడానికి ఏం చేస్తారు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.